మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ కారణంగా ఈ వీడియో మన బాబా బిడ్డలందరికీ చేరుతుంది. మీ సమస్య గురించి ఆలోచించండి, బాబాని అడగండి. మీరు శ్రీ సాయిబాబా ముందు కూర్చున్నారని, బాబా మిమ్మల్ని చూసి నవ్వుతున్నారని అనుకోండి. 5 నిమిషాలు కళ్ళు మూసుకుని బాబా నామస్మరణ చేసుకుని మనసులో ఒక నెంబర్ కోరుకోండి. మీకు సమాధానం బాబా ఖచ్చితంగా ఇస్తారు. తొమ్మిదో నంబర్ ఎంచుకున్న నా బిడ్డ కోసం మీ కళ విజయం సాధిస్తుంది తల్లి. మీ విజయం నా విజయం కాబట్టి చింతించకండి. ప్రపంచం ఏదో ఒకరోజు మిమ్మల్ని అభినందిస్తుంది. మీరు పరీక్షల్లో బాగా రాణిస్తారు. భయపడకండి. బాబా నా హృదయంలో ఉన్నారు అనే పదాలను ప్రతిరోజు పునరావృతం చేయండి. కొత్త కళను నేర్చుకోవటం లేదా ఆసక్తి ఉన్న రంగంలో కొత్త కోర్సు తీసుకోవటం భవిష్యత్తులో మీకు సహాయం చేస్తుంది. మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇప్పటికే ఉద్యోగంలో సంతృప్తిగా ఉంటే పని స్థలంలో ఉన్నవారు సహకరిస్తారు మరియు మీకు ప్రతిఫలం లభిస్తుంది. మాయతో కట్టిపడేయకండి, అది మీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఇతరుల గురించి ఆలోచించండి మరియు ఇతరుల హృదయాలలో ఆనందాన్ని తీసుకురావడానికి ఎల్లప్పుడూ ఏదైనా చేయండి. ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో, నిజాయితీగా పనిచేస్తే నీ జీవితం నేను చూసుకుంటాను. తీర్థయాత్ర మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. కుటుంబంతో లేదా ఒంటరిగా మీరు ఇష్టపడే ఆలయానికి వెళ్ళి 3 దీపాలు వెలిగించండి. 18వ నెంబర్ ఎంచుకున్న నా బిడ్డ కోసం చాలా సంతోషకరమైన క్షణం బాబా అనుమతి కోసం వేచి ఉంది తల్లి. సాధువుకి ఆహారాన్ని అందించండి లేదా మీకు ఇష్టమైన వంటకం చేయండి. సాయిబాబా పాదాల క్రింద నైవేద్యంగా సమర్పించండి. మీ ఇంట్లో ఉన్న ఫోటో లేదా విగ్రహం. తర్వాత మీ బంధువులకు మరియు స్నేహితులకు పంచండి. జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనల ద్వారా ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించండి. చేపలకు ఎవరు ఈత నేర్పరు. నేను అప్పుడప్పుడు సూచనలు ఇస్తారని అనుకోవద్దు. నేను నీ జీవితంలో వెలుగులు నింపబోతున్నానని నీకు తెలుసు. నన్ను లోతుగా అర్థం చేసుకున్న మీలాంటి నిజమైన భక్తుడు నాకు సంతోషాన్ని కలిగించే పనులు చేయాలి మరియు మీ జీవితంలో శాశ్వత ఆనందాన్ని కలిగించే బాధ్యతను నేను తీసుకుంటాను. ఈ మాటలతో నాకు ఆనందం అంటే ఏమిటో ఇప్పుడు గుర్తించుకోండి. చెడు అలవాట్లను మార్చుకోవటానికి మరియు మంచి అలవాట్లకు మార్చడానికి మీరు సహాయం చేసినప్పుడు, మీరు మంచి పుస్తకం, అధ్యయనాలు లేదా వ్యాపారం నుండి ప్రేరణ పొందినప్పుడు మరియు మీ లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడి పనిచేసినప్పుడు, మీరు ఎప్పుడూ సహాయం కోసం అడిగే వ్యక్తులకు ఉపకారం చేయండి. మీరు కేవలం నా హారతి పఠించటం లేదా వినటం ద్వారా నేను మీ హృదయంలో వెలుగుగా జీవిస్తాను అని తెలుసుకున్నప్పుడు నేను సంతోషంగా ఉంటాను. కాబట్టి మిమ్మలను మీరు అర్హులైన బిడ్డగా మార్చుకోవటం ద్వారా పైన పేర్కొన్నవన్నీ చేయండి. 27వ నెంబర్ కోరుకున్న బిడ్డ కోసం మీరు నన్ను కలలో చూశారా? షిరిడీ సాయిబాబా మిమ్మల్ని ఆశీర్వదించి ద్వారకామాయిలో కుటుంబ సభ్యునిగా స్వీకరించారు. లక్షలాది మంది భక్తులు ఆశీస్సుల కోసం నా వద్దకు వస్తారు మరియు వారి కోరికలు కోరతారు. కొన్ని వేల మంది మాత్రమే నన్ను కలలో చూస్తారు. కొన్ని వందల మంది దర్శనాలలో మరియు నేను తమలో నన్ను చూడగలిగే భక్తులను మాత్రమే లెక్కించగలను. నువ్వు కన్న కలకి సంతోషించు. మీరు సంబంధం మరియు వృత్తి గురించి పగటి కలలు కంటున్నారని నాకు తెలుసు. మీరు దానిని గురించి విచారించక నా పాదాలకు సమర్పించి ధైర్యంగా మీ కల కోసం కృషి చేస్తే అన్ని కలలు నెరవేరుతాయి. అంతిమంగా మీకు ఏది మంచిదో నిర్ణయించేది నేనే. కాబట్టి ప్రశాంతంగా ఉండండి మరియు నేను మీకు ఇచ్చేదాన్ని హృదయపూర్వకంగా అంగీకరించండి.